మళ్ళీ బతిలాడితే నాతో పాటు మా ఆయన వచ్చేసారనమాట శ్రీవారి గారు. అవును మరి, లేకపోతే ఎన్నిసార్లు ఇప్పుడు షాప్ చూసావా, నా తరపున కుక్క కూడా వస్తుంది. అండ్ ముఖ్యంగా నేను రావడం కారణం ఏంటంటే బ్లౌజులు, లంగాలు, లుంగీలు నేను రావడం. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. నిజంగా నేనైతే సూపర్ ఇంప్రెస్డ్ అండి. నాకైతే పబ్లిక్ వాంట్స్ ద టర్కీ. తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి. భయం వేస్తుంది పక్కన మా ఆయనకి ఎక్కడ నేను బొక్క పెడతానని టెన్షన్ పడుతున్నాడు ఈయన. నాకు బీపీ వచ్చేస్తుంది, నన్ను ఇబ్బంది పెట్టద్దు. నిజంగా నేనైతే సూపర్ ఇంప్రెస్డ్ అండి. నాకైతే పిచ్చగా నచ్చింది. ఐఎమ్ సీరియస్. హలో, వెల్కమ్ టు మాటమంతే యూట్యూబ్ ఛానల్. ఇదిగోండి మళ్ళీ బతిలాడితే నాతో పాటు మా ఆయన వచ్చేసారనమాట శ్రీవారి గారు. అవును మరి, లేకపోతే ఎన్నిసార్లు ఇప్పుడు షాప్ చూసావా, నా తరపున కుక్క కూడా వస్తుంది. కాదు విక్రమ్ వచ్చాడు. అది మెయిన్ ఏంటంటే నేను ఎక్కడున్నాను అంటే సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్ దగ్గర ఉన్నానమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే, మీరు నన్ను ఎక్కువగా కనుక చూసినట్టయితే నేను వర్క్ బ్లౌజెస్ అనేవి ఎక్కువగా వేయనండి. ఎందుకంటే నాకున్న కట్అవుట్కి నాకు కొంచెం అవి లోపల కొంచెం గుచ్చుకోవడం చిరాగ్గా, నాకున్న లావా దీంతోనే నాకు ఇది చిరాకు అనిపించి నేను ఎప్పుడు వాడను. బట్ ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ వేసుకున్నటువంటి వర్క్ బ్లౌజెస్ వల్ల మనకి ఎటువంటి ఇరిటేషన్ ఉండదు, ఏమీ ఉండదు. అండ్ ఇంకోటి, వర్క్ బ్లౌజెస్ మనం ఇవ్వాలంటే ఒక 10-15 రోజుల ముందు మనం ఆర్డర్ ఇస్తే గానీ అది టైంకి వర్క్ అవ్వదు. అంటే అది చాలా వర్క్, టైం టేకింగ్. మామూలుగా మగ్గం వర్క్ కానీ, ఎంబ్రాయిడరీ కానీ, హ్యాండ్ మేడ్ కాబట్టి చాలా రోజులు, అంటే మామూలుగా 3 to 4 days. కొంతమంది వర్కర్స్ డిలే అయిందంటే ఒక 10 రోజులు అయినా పడుతుంది వర్క్ మనం కావాల్సింది చేయించుకోవాలి అంటే. బట్ అలాంటి వర్క్ అనేది మనకి సింగిల్ డేలో అయిపోయేటటువంటి ఒక ఎక్విప్మెంట్ దగ్గరికి నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకు ఈ టైంలో వచ్చాను అంటే, నెక్స్ట్ ఇంకా ఆషాఢం అయిపోయాక మనకి శ్రావణ మాసం అనగానే నగలు, రకరకాల బ్లౌజులు, వినాయక చవితి, నా బర్త్డే, నీ బర్త్డే, మన పెళ్లి రోజు, ఇంకా ఆగస్ట్ వచ్చిందంటే ఇంకా నాన్ స్టాప్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఇలాంటప్పుడే కొంచెం ముందు జాగ్రత్తగా మనకు కావాల్సినవన్నీ కూడా మనం చక్కగా షాపింగ్ చేసేసుకోవాలన్నమాట. అండ్ ముఖ్యంగా నేను రావడం కారణం ఏంటంటే బ్లౌజులు, లంగాలు, లుంగీలు నేను రావడం. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ నేను రావడం కారణం ఏంటంటే, ఇక్కడ మిషనరీ 3 lakhsతో, అంటే ఆటోమేటిక్ మిషన్ నుంచే అయిపోతుందంట. సో నాకు తెలిసి ఇది నచ్చింది అనుకోండి. ఇది మనం చెప్పే కన్నా లోపల మహాలక్ష్మి గారు చక్కగా కలకల్లాడుతున్నారు. ఆవిడతోనే చెప్పిస్తాను రండి. మనం ఇలాంటి బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు అనే ఒక ఆలోచన వస్తుంది అన్నమాట. ఇందాకన్నా నేను మహాలక్ష్మి గారు చక్కగా వెళ్ళి ఆవిడతో మాట్లాడదామని. నిజంగా నిండుగా మహాలక్ష్మిలా తయారయ్యి ఉన్నారండి మీరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి నా షాపింగ్ వచ్చినందుకు. ఎస్ అండి, నేను మీ దాని గురించి చాలా విన్నాను. నాకైతే పిచ్చగా చాలా డౌట్స్ ఉన్నాయి. నార్మల్గా ఇప్పుడు మగ్గం వర్క్ అనేది బేసికల్గా నేను ఎక్కువగా ఇష్టపడను వేసుకోవడానికి, ఇరిటేషన్గా ఉంటుందని. ఇంకోటి మగవాళ్ళు కూడా ఎక్కువగా ఇష్టపడరు, ఎందుకంటే దాని మీద డబ్బులు అనేవి ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది కాబట్టి. టైం టేకింగ్ కరెక్ట్గా మాకు కొంతమంది టైలర్స్ ఉన్నారు అనమాట. పండుగ రోజు తప్ప మిగతా రోజులు అన్నిట్లో ఇస్తారు. వినాయక చవితి బుక్ చేస్తే దివాళీకి తెచ్చిస్తాడు. సో అందుకని బిజీ పర్సన్స్ ఎప్పుడు కూడా అప్పటికప్పుడు షాపింగ్ చేయకూడదు. బిఫోరే షాపింగ్ చేసి ప్రీవియస్ గా రెడీగా పెట్టుకోవాలి. ఆ టెన్షన్ ఉండదు మనకు. అలాంటి వాళ్ళకి, ఇంకోటి బిజినెస్ చేసే వాళ్ళకి మహాలక్ష్మి గారు ఒక అద్భుతమైన ఎక్విప్మెంట్ తీసుకొని వచ్చారు. సో దాని గురించి మీరు చెప్తే బాగుంటుంది మాకన్నా. ఎస్ మ్యామ్, చూద్దాం. మన మిషనరీ అయితే మన బ్రాండ్ వచ్చేసి MH. అయితే నేను ఈ మిషనరీ అనేది బట్ అందరూ ఎంబ్రాయిడరీ అనేది చాలా మంది చేస్తారు. అందరూ ఎంబ్రాయిడరీ కూడా ఇష్టపడరు. కొంచెం ప్రొఫెషనల్ గా కావాలి అంటే మగ్గం వర్క్ బాగా ఇష్టపడతారు. సో అందుకనే మా మిషన్ లో ఆ డెవలప్మెంట్ అనేది నేను తీసుకొచ్చాను అనమాట. సో డెఫినెట్ గా సంవత్సరానికి పండుగలు ఎలా వస్తాయో ఆ పండుగలకి వర్క్ బ్లౌజ్ వేసుకుంటేనే మాకు అదేంటి రిచ్ లుక్, హోదా ఇవన్నీ అంటూ ఉంటారు కదా. ఇదిగోండి ప్రజెంట్ కూడా ఆవిడ వేసుకొని ఉన్నారు. నేనేమో సింపుల్ గా డైలీ వేర్ ఆర్టిస్ట్ లాగా నేనున్నాను, రిచ్ ఆర్టిస్ట్ లాగా ఈవిడ ఉన్నారు ఇక్కడ. సో వీటి గురించి ఒక అద్భుతమైన ఎక్విప్మెంట్ ఇప్పుడు మాకు చూపించబోతున్నారు, అంతే కదా. నార్మల్ గా అయితే మనకు ప్లెయిన్ ఎంబ్రాయిడరీ ఇలా వస్తుంది. సో ఈ డివైజెస్ అనేది దానికంటే ముందు చెప్పాల్సింది ఏంటంటే, నార్మల్ గా ఇలాంటి మగ్గం వర్క్ అనేది చాలా మంది పాపం మన వీళ్ళు డిజైనర్స్ అందరు కూడా, వర్కర్స్ అందరు కూడా కూర్చొని అలా ఒక్కొక్కటి ఇలా చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఇదిగోండి ఈ ప్రొఫెషనల్ వర్క్ అనేది చేసేటటువంటి ఎక్విప్మెంట్ మహారాజు ఇదే. సూపర్. నిజంగా చెప్పాలంటే శివాని, మామూలుగా ఏ బిజినెస్ కైనా అంటే మేము ఎక్స్పీరియన్స్ అయ్యాం.
వర్కర్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. Yes. అంటే వాళ్ళు కొంచెం డిమాండ్ చేస్తే వాళ్ళు మన మీద డిమాండ్ చేస్తే అన్ని చేస్తుంటారు. చాలా కానీ ఈ మిషనరీ చాలా బాగుంది. యాక్చువల్గా ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇది కొనుక్కుంటే చాలా అనమాట. మనం ఎవరు కలికి సినిమాలో కనుక చూస్తుంటే ఇది వాడేవాళ్ళేమోనండి ఈ పైపులు చూడండి. నైస్, బాగుంది వెరైటీగా. సారీ అండి ఏమనుకోవద్దు, మా భాషలోకి వెళ్ళిపోతున్నాను, మీరు చెప్పండి ఎక్విప్మెంట్ గురించి. అండ్ ఇంకోటి, బిజినెస్ చేసే వాళ్ళకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ చేసే వాళ్ళందరికీ నిజంగా ఇది ఒక మంచి పరికరం, అది యూస్ఫుల్ మీ అందరికి కూడా. సో జాగ్రత్తగా మహాలక్ష్మి గారు చెప్పేది వినండి, చెప్పండి. మామూలుగా ఏంటంటే బోటిక్స్ వాళ్ళు టైలర్స్ మగ్గం వర్కర్ మీద డిపెండ్ అవుతారు. వాళ్ళకి ఏంటంటే బిజినెస్ చాలా బాగుంటుంది, చేయించుకునే వాళ్ళు కస్టమర్ ఉంటారు, ఇన్ టైంలో ఇవ్వాలి. వర్కర్స్ ఏం చేస్తారు, కొందరు పాపం మంచిగా చేసే వాళ్ళు ఉంటారు, కొందరు ఏంటంటే సడన్ టైం వర్క్ చేస్తారు, ప్రైస్ పెంచాలని డిమాండ్ చేస్తారు, లేదా కాంపిటీటర్ లాగేసుకుంటారు. వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు బోటిక్ వాళ్ళు. సో ఆ ప్రాబ్లం వల్ల అలా ఫేస్ చేయొద్దు. హ్యాపీగా ఈ మా ఎంహెచ్ మిషన్ తోటి న్యూగా చాలా ట్రెండీగా ఫ్యాషన్ డిజైనర్స్ అందరు కూడా యూజ్ చేయాలనేసి అయితే న్యూగా ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్. స్టార్ట్ చేయడం కాదు, నాకే సరిపోద్ది. మీరు ఎలాగో హోటల్ కూడా పెట్టారు, ఇది కూడా ఒకటి స్టార్ట్ చేయండి. టోటల్ మీ ఇండస్ట్రీకి అంతా సపోర్ట్ చేయొచ్చు. యాక్చువల్లీ నేను చేసిన వర్క్స్ కూడా చూపిస్తాను కొన్ని, ఎలాంటి వర్క్స్. ఇంకోటి ఓకే అండి, ఇదైతే తీసుకున్నారు, మీకు అన్ని రకాల బీట్స్ ఇవన్నీ కూడా ఇది సపోర్ట్ చేస్తుందా? అన్ని రకాల బీట్స్ అన్ని రకాలంటే మనకు 2 బీట్స్ ఉంటే 2 బీట్స్, 3 బీట్ ఉంటే 3, అలా 4 బీట్స్ వరకు మనకు సైజెస్ వేరువేరుగా ఉంటాయి, అవి యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ సైజ్ వరకు కూడా మినిమం మనం ఇక్కడ రైస్ బీడ్ యూస్ చేసుకోవచ్చు. నేను చేసినవి ఉన్నాయి ఆల్రెడీ, రెగ్యులర్ గా చేస్తూ ఉంటాము. ఎన్ని డిజైన్స్ వరకు చేసుకోవచ్చు అండి, అలా ఏమన్నా ఉందా? అన్లిమిటెడ్, మన ఇష్టం, మనం డిజైన్ చేసుకునే దాన్ని డిజైన్ జస్ట్ చేయించుకోవాలి ఫస్ట్ కస్టమైజ్డ్, తర్వాత ఎన్నింటికైనా వేసుకోవచ్చు, ఎలాంటి డిజైన్స్ అయినా చేసుకోవచ్చు. ఒక్కటి ఏదైనా మాకు చూపిస్తారా? తప్పకుండా, లోపల ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది ఒకటి. ఓకే, రన్నింగ్ వీడియో. సో ఇలా బీడ్స్ మొత్తం మెషిన్ లోనే వచ్చేస్తుంది, ఇది ఆల్రెడీ ఫినిష్ అయింది, ప్లస్ స్టిచ్చింగ్ అవుతుంది. అరే వా, సూపర్ కదా. ఇవన్నీ నాకు మగ్గం వర్క్ కూడా వచ్చు, ఇప్పుడు వేస్తాను. డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి. నాకు చేయించడం బాగా తెలుసు, చూడు ఎలా చేయిస్తున్నాను. వాళ్ళు చూడడం బాగా తెలుసు, ఎలా చూస్తారు. ఇంకా మాది ఇలా ప్రోలంగ్ అవుతూనే ఉంటుంది. సూపర్. సో ఇప్పుడు ఈ డిజైన్ ఇది యాస్టిస్ ఇక్కడ వచ్చేస్తుంది అంతేనండి. ఆల్రెడీ ఫినిష్డ్, అది ఇప్పుడు అవుతుంది. సేమ్ ఇలా అయినా అవుతుంది ఇప్పుడు అక్కడ. అది ఇలా అయితే మనకి హాఫ్ డే లో కంప్లీట్ అయిపోద్ది వర్క్ అంతా, అంతేనా? హాఫ్ డే లో మాక్సిమం ఇది ఫుల్ హ్యాండ్ కాబట్టి 2 హ్యాండ్స్, ఒక బ్యాక్ ఫ్రంట్, మాక్సిమం ఒక 6 అవర్స్ 7 అవర్స్ లో మొత్తం అయిపోతుంది. హెవీగా ఉన్నా కూడా 1 డేలో అవుతుంది, కొంచెం మీడియం ఉన్నా ఒక 6 అవర్స్ 7 అవర్స్ లో కూడా అవుతుంది. ఇంకా సింపుల్ డిజైన్ అయితే విదిన్ 1-2 అవర్స్ లో కూడా అవుతాయి. ఎంబ్రాయిడరీ దాన్ని చూసాను కానీ ఇలా బీడ్స్ తో చేసేటటువంటి వర్క్ మాత్రం నేను చూడడం ఫస్ట్ టైం అండి. స్పెషల్ ఎక్కడా కూడా ఉండదు. ఎంహెచ్ అంటే ఏంటండి? మహాలక్ష్మికి. ఓ, మహాలక్ష్మి గారిది అది. నైస్ నైస్ నైస్, చాలా బాగుంది. ఇది మిషన్ కూడా చాలా మంది టైలర్స్ కి వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. పర్ డే ఈజీగా వాళ్ళు 2-3 థౌసండ్ మాక్సిమం మెయిన్ చేస్తారు. ఇప్పుడు ఎంబ్రాయిడరీ అంటే కొందరికి ఓల్డ్ అయిపోయింది, రెగ్యులర్ గా చూసి చూసి బోర్ వచ్చేసింది. సో అందుకనే ఇంకా కొంచెం కొత్తగా. ఏమ్మా ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది చూడ, ఇక ఇక్కడ తిరిగిపోతున్నాయి. ఈ బీడ్స్ తీసుకుందాం అన్నమాట ఇప్పుడు ఇక్కడ. ఒకసారి వేసేస్తే అందులో ఓవరాల్ డిజైన్ వరకు ఫినిష్ అవుతాయి. అండ్ ప్రతిదీ కూడా సెన్సార్ సిస్టమ్ ఉంటుంది, ఏదైనా ఆగిపోయినా తెగిపోయినా దారం కూడా ఆగిపోతుంది. కాదు, ఇప్పుడు ఈ మెషిన్ అనేది తీసుకుంటామండి, ఇప్పుడు దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది మీరు ట్రైనింగ్ ఇస్తారా? ట్రైనింగ్ మేము ఇస్తాము. అండ్ మిషన్ కి కూడా వారంటీస్ ఉంటాయి, సర్వీసెస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఓకే. అండ్ దీనికి సంబంధించిన ఇంకా వీడియోస్ అవన్నీ కూడా మనది యూట్యూబ్ ఛానల్ ఉంది, సిరి గణేష్ ఎంబ్రాయిడరీ. కంప్లీట్ గా దీని ట్యూటోరియల్ కూడా అందులో ఉంటుంది అనమాట. ఓ నైస్. ఎలా ఆపరేట్ చేసుకోవచ్చు, చిన్న చిన్న డౌట్ అండ్ టెక్నికల్ గా దారం ఎక్కించుకోవడం అన్నీ కూడా అందులో ఉంటాయి. ఇంకా కొంచెం ఎవరైనా కస్టమర్ స్లో ఉంటే కూడా వాళ్ళు రిపీటెడ్ గా వీడియోస్ చూసి కూడా ఓన్ గా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏమనుకోకపోతే మీ దగ్గర నేను ఒక 2-3 వెరైటీ ఆఫ్ మెషిన్స్ అనేవి చూసానండి. సో దీనికి దానికి ఏంటండి డిఫరెన్స్? అంటే కొన్నిట్లో సింగిల్ బీడ్ డివైస్ ఉంది, కొన్నిట్లో డబల్ బీడ్, కొన్నిట్లో ట్రిపుల్ బీడ్. ఇంకా మన ప్రైసింగ్ కి తగ్గట్టుగా మనం మోడల్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏ ప్రైస్ నుంచి ఏ ప్రైస్ వరకు ఉన్నాయండి మీ ఎంబ్రాయిడరీ అయితే 3 lakh అబౌవ్ నుంచి స్టార్ట్ అవుతాయి. మగ్గం వర్క్ యాడ్ ఆన్ ఉంటే 5 lakh అబౌవ్ నుంచి స్టార్ట్ అవుతాయి. యాడ్ ఆన్ ఇన్ ద సెన్స్ ఈ డివైజెస్, ఈ పూసలు ఇప్పుడు ఏదైతే కుడుతుందో అది యాడ్ ఆన్.
ఇది కూడా యాడ్ ఆన్, ఓన్లీ ప్లెయిన్ ఎంబ్రాయిడరీ ఇది అంతే ఫ్లాట్. ఓకే 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 ఓకే. ఇదేంటంటే ఆల్ ఓవర్ ఇండియా మీరు పంపించడం అనేది జరుగుతుంది? ఆల్ ఓవర్ ఇండియా లేదు, నేను ఏంటంటే సర్వీస్ మీద ఫోకస్ చేస్తాను కాబట్టి ఓన్లీ ఏపీ, తెలంగాణ అండ్ కర్ణాటక ఒకటే మాక్సిమం ఇస్తున్నా. సో ఆల్ ఓవర్ ఇండియా అనేది ఇది మనకి మెషిన్ పంపించడం అనేది కుదరదు, ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ అండ్ కర్ణాటక మాత్రమే. ఎందుకండి అలా మరి మిగతా వాళ్ళు చూస్తే పాపం చాలా మంది అడుగుతారు నాకు, మహారాష్ట్ర నుంచి అండ్ కేరళ నుంచి, తమిళనాడు నుంచి. పాపం వాళ్ళైతే చాలా డిసప్పాయింట్ అవుతారు. అయితే చాలా లాంగ్ ఇచ్చాను అనుకోండి, సర్వీస్ ప్రాబ్లం వస్తే నాకు ఇబ్బంది అవుతుంది, నేను ఇబ్బంది పడద్దు, వాళ్ళని ఇబ్బంది ఓకే. పెట్టద్దు. ఇప్పుడు మీ దగ్గర మెషిన్ తీసుకున్నట్టయితే మాకు ఎన్ని రోజుల వరకు గ్యారంటీ ఉంటుందండి? 1 year వారంటీ ఉంటుంది. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే వీడియో కాల్లో గైడ్ చేస్తాము. కేసు అవ్వలేదు అంటే మా పర్సన్స్ వస్తారు టెక్నికల్. సో వాళ్ళ ప్లేస్ వరకు మీ పర్సన్స్ వెళ్ళి సర్వీస్ ఇచ్చేసి వస్తారు? ఆన్ డోర్ సర్వీసెస్ ఉంటాయి. వావ్, నైస్. సో ఇది ఇక్కడ వర్క్ చేసుకుంటూనే ఉంటుంది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ మెషిన్ నాకు మెయిన్ ఇక్కడ దీని మీద ఉన్నటువంటి వర్క్, నాకు ఫ్లోరల్ వర్క్ అనేది చాలా బాగా నచ్చింది అనమాట. దీని గురించి నేను మహాలక్ష్మి గారిని అడుగుతాను. ఇది ఇంకా కాస్ట్లీ మిషన్, ఇది హై ప్రొఫెషనల్ వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అది అర్థం అవుతుందండి, ఎందుకంటే ఇదిగోండి ఈ సన్న లేయర్స్, ఈ డిజైనింగ్ ఇదంతా కూడా హ్యాండ్తో చేసినటువంటి వర్క్ లాగా చాలా డీటెయిలింగ్గా చాలా బాగుంది. ఎస్ మ్యామ్. దీంట్లో ఏంటంటే కంప్లీట్లీ చైన్ అనేసి మనం మగ్గం సూదితో ఏదైతే వర్క్ వేస్తారో కంప్లీట్లీ అదే చైనే వస్తుంది అనమాట ఇందులో. సో అందుకనే ఇది ఉండడం వల్ల ఈ మషిన్ అనేది కాస్ట్ హై. అది యాడ్ అండ్ కదా, అది మిషన్ కి ఇన్బుల్టే తీసుకోవాలి. ఇలాంటివి అయితే మనం అడిషనల్ గా యాడ్ చేసుకోవచ్చు, అది విత్ మిషన్ తో పాటే తీసుకోవాలి. ఇది ఎంబ్రాయిడరీ, అది చెనెలి, ఇది డివైస్ బీడ్స్ కుట్టేది. సో ఇది ఎంత పడుతుందండి? ఇది 14 lakhs అబౌవ్ ఉంటుంది. 14 lakhs. దీని పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటుంది. వర్క్ ఇప్పుడు ఇంత పెద్ద హెవీ వర్క్ చూసారు కదా, నేను దాంట్లో వచ్చేసి మీకు టైం చెప్పాను ఒక 7-6 hours అని. దీంట్లో ఆ టైం కూడా పట్టదు, విదిన్ 3-4 hours. విషయం ఏంటంటే ఆ వర్క్ బ్లౌజ్ కాస్ట్ వేరే ఉంటుంది, ఇలాంటి వర్క్ బ్లౌజ్ కాస్ట్ అనేది వేరే ఉంటుంది. దీని కాస్ట్ వేరే ఉంటుంది, దీని ఫినిషింగ్ అది కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. దీంట్లో మగ్గం తోటి వేసిన చైన్ వస్తుంది ఎగ్జాక్ట్, అదే నీడిలే ఉంటుంది దానికి. సో ఎన్ని ఇయర్స్? నేను 9 years కంపెనీది ఇది మీరు స్టార్ట్ చేసి నియర్లీ 4 years క్లాస్ అయిపోయింది, 5 years. అంతకుముందు ఉషా బ్రదర్ స్మాల్ మిషన్స్ సేల్ చేసే వాళ్ళం ఒక 3 years. సో దాంట్లో ఏంటంటే చాలా కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేశారు కస్టమర్స్. మేమైనా కూడా అంటే ప్రైస్ తక్కువ, వర్క్ ప్రెజర్ ఎక్కువ. ప్రతిదీ జాయింట్స్ చేసుకోవాలి, థ్రెడ్స్ మార్చాలి, కొన్ని పట్టు శారీస్ వచ్చేవి కాదు, చిన్న మిషన్స్ లో చాలా ప్రాబ్లం ఉండేది. సో అలా కాదు, ఇంకా బెస్ట్ ఇవ్వాలనేసి బడ్జెట్ ఫ్రెండ్లీలో కొంచెం చిన్న ఫ్రేమ్ తీసుకొని ఇది బెస్ట్ గా తీసుకొచ్చాం. 3 lakh above లో. మల్టీలో ఏంటంటే చాలా బెనిఫిట్స్ కాదు. మీరు చూపించేది ఇది ఎలా ఉంది తెలుసండి, నార్మల్ గా ఆడవాళ్ళకి ఏదైనా ఫంక్షన్ పండుగ రాగానే బంగారం కొనిపిస్తే బాగుండు, గాజులు కొనిపిస్తే బాగుండు, పట్టు చీరలు కొనిపిస్తే బాగుండు. ఇప్పుడు ప్రతి ఒక్కరి కోరిక ఎలా అయిపోద్ది అంటే మా ఇంట్లో మెషిన్ ఉంటే బాగుండు అనే కోరిక వరకు తీసుకొచ్చారు. 3 lakhs ఏంటంటే ఇది దీని కాస్ట్ ఎంతండి? ఇది 14 లక్షలు. అంటే ఏ బ్లౌజ్ వేసుకున్నా ఇలా సింపుల్ గా కాకుండా ఇలా గ్రాండియర్ గా వేసుకోవచ్చు అనమాట. అందుకని మగ్గం, ఎందుకంటే బయట ఈ వర్క్ కి ఎంత ఉంటుందండి కాస్ట్ నార్మల్ గా చెప్పండి? 8,000 వరకు ఉంటుంది ఆ బ్లౌజ్. ఇది మళ్ళీ తక్కువ ఉంటుంది, మెషిన్ కి తగ్గట్టు, వర్క్ కి తగ్గట్టు ఇది. సో నిజంగా ఇంట్లో ఉండి అది ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు, లేదంటే డిజైనింగ్ లో కనుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మగ్గం వర్క్స్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మేము వర్కర్స్ ని పెట్టుకోలేకపోతున్నాం, మేము మెయింటైన్ చేయలేము, మా దగ్గర తక్కువ స్పేస్ ఉంది అన్న వాళ్ళకి ఇది ది బెస్ట్ ఆప్షన్ అనే అనాలి. ఇంట్లో పెట్టుకొని చాలా బాగుంటది అంతే కదా, ఎందుకంటే పెద్ద షాప్స్ తీసుకోలేరు, వర్కర్స్ మీద డిపెండ్ అవ్వడం లాంటిది ఏమీ లేకుండా ఏదైనా చేసుకోవచ్చు. ఏదైనా ఇక్కడ వచ్చింది ఇక్కడ కనెక్ట్ చేస్తే సరిపోద్ది. సో బ్లౌజ్ అనేది రెడీ అయిపోద్ది. నైస్ అండి, వెరీ నైస్. అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ డిజైన్స్ కానీ మెటీరియల్స్ అన్ని కూడా మా దగ్గర సపోర్ట్ ఉంటుంది కస్టమర్. మన ఇండియన్స్ కి ఇది ఒక మంచి, ఇండియన్స్ కాదు, నాకు ఎక్కడెక్కడ నుంచో కాల్స్ వస్తుంటాయి కంట్రీ అంటే ఇది మన కల్చర్ కదా, మన ట్రెడిషన్ కదా. అంటే మన ఇండియన్స్ మేబీ అక్కడ ఉంటారు, నాకు అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు కూడా కాల్ చేసి ఉంటారు. లైక్ వాళ్ళకు కూడా ఈ వర్క్స్ నచ్చేసి, కాకపోతే అంత లాంగ్ మనం ఇవ్వం కాబట్టి సారీ అని చెప్పేసి ప్రోడక్ట్ ఇవ్వడం. అంటే ఇది ఒకవేళ రిపేర్ వస్తే మన వాళ్ళే చేయాలంటే బయట ఎక్కడన్నా చేయడం కుదురుతుందా? అందరూ ప్రొఫెషనల్స్ ఉండరు, దీని టెక్నికల్ అనేది చాలా డిఫరెంట్. ఓకే ఓకే ఓకే. అందరూ నార్మల్ కుట్టు మిషన్స్ రిపేర్ చేసే వాళ్ళు, ఇంకా డిఫరెంట్ మెకానిక్స్, ఇంజనీర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా చేయలేరు. ఇది కంప్లీట్లీ డిఫరెంట్. సో మేము దీనికి ఫుల్ సర్వీస్ అనేది ఇస్తాం, ఏ ప్రాబ్లం లేకుండా. ప్రతి ఇంట్లో ప్రతి ఆడవాళ్ళకి ఇది ఒక ఎసెట్ ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
వన్ టైం ఇన్వెస్ట్మెంట్, లైఫ్ టైం ఇన్కమ్. బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ చేయొచ్చు లేదా పర్సనల్ గా అయినా వాడుకోవచ్చు, అంతే. ఇంకా ఇంట్లో ఒక అసెట్ లాగా పెట్టుకోవాలి. చెప్పాలంటే ఇది నా పర్సనల్ కన్నట్టు నేను ఇష్టపడతాను. నేను అదే అంటున్నాను కదా, ఏ చీర కొనుక్కున్నా చక్కగా వర్క్ బ్లౌజ్ వేసుకోవచ్చు. అక్కడ మీరు చూసిన బ్లౌజెస్ అన్ని నావి వర్క్స్, నేను శారీలోకి వేసుకున్నాను. అవునా, నైస్. ఇది ఒక్కసారి చూపిస్తారండి ఎలా వర్క్ చేస్తా? ఇది వేరే, ఇది కంప్లీట్ అయింది. జస్ట్ ఒక ఫ్లవర్ వేసి. ఓకే, ఏమండి కొంచెం ఆ వర్క్ అనేది నేను కూడా కొంచెం అలా నేర్చుకుంటాను, ఎందుకంటే నాకు కూడా ఫ్యూచర్ లో కొంచెం ఏదన్నా నా క్రియేటివిటీ వాడాలి అనిపిస్తాను. అందులో నీకు బొటిక్ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉందో ఎక్కడో ఓ చోట? అంటే మనం చక్కగా చేసుకుంటే బొటిక్ అని చెప్పొచ్చు, వాళ్ళు తిట్టుకుంటారు నువ్వు వేసుకునే అవతారం ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి అని. బట్ డెఫినెట్గా నేను ట్రై చేస్తాను, నేర్చుకోవడంలో తప్పులేదు. అంతే. కొంచెం మీరు అక్కడ కూర్చుంటే కొంచెం ఓపిక మాడుకుంటా. నాకు భయం వేస్తుంది పక్కన మా ఆయనకి ఎక్కడ నేను బొక్క పెడతానని టెన్షన్ పడుతున్నాడు ఈయన. నాకు బీపీ వచ్చేస్తుంది, నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఎందుకు మంచిగా చాలా వర్తే కదా ఇది. ఇప్పుడు కెమెరా ఆఫ్ చేయి, ఇప్పుడు చెప్పు. కెమెరా కట్ అయిపోయింది. కనిపిస్తున్నావు కదా అయితే ఓకే. సరే, ఇప్పుడు ఒక డిజైన్ చేస్తున్నారు ఇక్కడ మహాలక్ష్మి గారు. వర్క్ స్టార్ట్ అయ్యింది. ఇది వర్క్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది అన్నమాట. ఇదేదో మ్యాజిక్ షోలో ఉంది. మీరు చూసినాక ఇందాక చెప్పారు కదా కల్కి మూవీ అని, సో అలాంటి అడ్వాన్స్ అదే అంటున్నాను. యాక్చువల్లీ బేసికల్ గా కొంచెం ఫ్యాంటసీ మూవీస్ ఇలాంటి అనేది నాకు చాలా ఇష్టం. ఇది నాకు చూస్తే అలాగే ఉంది. ఇక్కడ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్, ఇది ఎంత అండి 2 minutes? అంతే 2-3 minutes లో 2-3 minutes లో అయిపోయింది. 2 minutes ఆ డిజైన్. మామూలుగా ఇది మనం చేయాలి అంటే ఈ హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది, అరగంట పైన పడుతుంది. బాబోయ్ టూ మచ్. ఇది మ్యాజిక్కే, నిజంగా ఇది మ్యాజిక్ లా ఉంది. అవునండి, దీని మీద ఏమేమి వర్క్ చేశారు? అక్కడ చాలా బ్లౌజెస్ నేను చూసాను. అవన్నీ ఆల్మోస్ట్ కొంచెం తక్కువనే చేసింది. ఆ మిషన్స్ మీదనే ఎక్కువ చేస్తుంటాము, చేసినవైతే చూపిస్తాం. అవునా, అవన్నీ మీరు చేసిన డిజైన్స్? సో ఇవన్నీ కూడా మన మిషన్ మీద రెగ్యులర్ గా కస్టమర్స్ ఆర్డర్ చేస్తుంటారు అనమాట. అంటే మన దగ్గర మిషన్ కొనుక్కున్న కస్టమర్ కి డిజైన్స్ మేమే కస్టమైజ్ చేస్తాం అనమాట. ఇదంతా మిషన్ మీద చేసిందేనా? ఇది కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మనకి ఇక్కడ కట్ అయినా కూడా డిజైన్ అనేది పోదు. నేను ఒక్కటేం చూస్తాను అంటే ఇలాంటి వర్క్స్ నేను వేసుకోకపోవడానికి రీజన్ నాకు లోపల నుండి గుచ్చుకుంటుంది అని. హే, థ్రెడ్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ గా ఉందండి. కట్ చేసినా మనం ఊడిపోదు. వేరేవైతే మనకి ఏదో ఒకటి పోయినా, ఒక పూస పోయినా ఊడిపోతుంది. అంత కాస్ట్లీ పెట్టుకొని మనం వేయించుకున్నాక ఒక్కటి పోయింది అనుకో, అది కుట్టుకోలేము, లైక్ అలా వదిలేలేము, చాలా బాధ అనిపిస్తుంది. దీంట్లో ప్రాబ్లం ఉండదు. ఇది రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవచ్చు. చాలా గట్టిగా ఉంది ఇది, బలంగా, లైక్ కల్కి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ అది కాబట్టి నా నోట్లో అదే దొరుకుతుంది, ఏమనుకోకండి. ఇది MH, ఇది సింపుల్, జస్ట్ ఇది ఒక మనకు 1 hour లో అలా అయిపోతుంది ఈ నెక్. ఓ నైస్. సో ఇప్పుడు మేము ఏం చెయ్యాలంటే ఈ మెషిన్లు ఎవరి దగ్గర ఉన్నాయో అనేది కనుక్కొని అప్పుడు ఆర్డర్ ఇచ్చేస్తే మనం అనుకున్న టైంకి మన ఇంటికి రీచ్ అయిపోద్ది వర్క్ బ్లౌజ్ అనేది. టెన్షన్ లేదు. చూడండి ఇంకా ఎంత సింపుల్ గా చిన్నగా ఉందో డిజైన్. వావ్, ఇవన్నీ ఇప్పుడు మెషిన్ మీద చేసినాయేనండి ఇవి? అబ్బా, ఇదిగోండి, బా ఇచ్చోండి భారీగా. అంతేకాదు ఇంకొకటి మా దగ్గర కొత్త క్రియేటివిటీ ఉంటుంది. ఫొటోస్ కూడా మనం పెట్టుకొని. బా, ఇదెంత బాగుందండి స్టోన్ తోని, వెరీ నైస్. ఇది బ్రైడల్ హెవీగా కూడా. ఇప్పుడు నెక్స్ట్ అంతా కూడా మళ్ళీ పెళ్లి సీజన్ ఇదంతా కూడా స్టార్ట్ అవుతుంది కదా, ఇవ్వాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఇదిగోండి ఇలా వర్క్ బ్లౌజెస్కి మీరు ఆర్డర్ ఇచ్చేస్తే హ్యాపీ. అటు ఇటు పికాక్తో ఎంత బాగుందో. ఇది పికాక్ స్ట్రక్చర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది, ఎక్కడ కూడా ఇంత మిస్టేక్ లేకుండా. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో. సో ఇక్కడ మీ దగ్గర ఓన్లీ మెషిన్ ఒకటే సేల్ చేస్తారండి? ఇవి కూడా మేము కొనుక్కొని వెళ్ళొచ్చు. అందరూ అడుగుతారు, కొంచెం అలా అట్రాక్ట్ చేస్తున్నాయి బాగా, అందుకని. సో ఓన్లీ మెషిన్ మీద ఇలాంటి వర్క్స్ అన్ని కూడా చేయొచ్చు అని చెప్పేసి చూపిస్తున్నారా ఇవి? ఇది కూడా మంచి ఓకే, లేటెస్ట్ నైస్. సో ఇలా చూస్తూ పోతే బోల్డ్ అన్ని మోడల్స్ ఉన్నాయి. ఫోటోస్ కూడా మనం బ్లౌజెస్కి వేయించుకోవచ్చు. వావ్, బర్త్డేస్ ఉన్నా ఏదైనా ఉన్నా డ్రెస్సెస్ మీద కానీ
డ్రెస్సెస్ మన ఫోటో మనం ప్రింట్ చేసుకోవచ్చా? ఫోటో పెట్టుకొని కూడా ఇలా డిజైనింగ్ చేయించుకోవచ్చు. ఇది టూ మచ్ బా. ఇక్కడ చూడండి చెక్క థ్రెడ్ తో, టోటల్లీ థ్రెడ్ తోటి ఎంత పర్ఫెక్ట్ గా ఉంది. ఇది ప్రింట్ కాదు, పెయింట్ కాదు, థ్రెడ్ వర్క్ అంత నీట్ గా దీంట్లో వచ్చేసింది. యాస్టీస్ ఫోటో ఇస్తే సేమ్ డిజైన్ లోనే మనం సెట్ చేసి చేస్తాం అన్నమాట డిజైన్. ఇదేదో బాగుందే, దీనికోసం అన్నా ఈ మెషిన్ తీసుకోవాలి. అబ్బా తొందరగా మా చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోండి అబ్బా, కొనుక్కోండి తొందరగా, మేమే ఆర్డర్ ఇచ్చుకుంటాం. ఇది ఈ బీడ్స్ థ్రెడ్ తో పాటు ఇంకొకటి ఇది క్రిస్టల్ కూడా మన మెషిన్స్ లో వేసుకోవచ్చు. నేను ఇందాక అదే అడిగాను, ఇంకొంచెం పెద్ద సైజు కూడా యూస్ చేసుకోవచ్చా అని చెప్పి. అండ్ వర్క్ చూడండి ఎంత నీట్ గా ఉందో. మెయిన్ ఏంటంటే స్ట్రాంగ్, మనకు వాషింగ్ మిషన్ లో వేసినా కూడా బీడ్స్ పోవు. ఏ బాబా ఇదేం కాన్ఫిడెన్స్ అండి బాబు, మగ్గం వర్క్ ఉన్నటువంటి బ్లౌజులు వాషింగ్ మెషిన్ లో వేసుకోవచ్చు అని చెప్పేసి గట్టిగా బల్లగుద్ది మరి చెప్తున్నారు మహాలక్ష్మి గారు. ఇది 100%. ఎందుకంటే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తే ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అదే స్టిచ్చింగ్ అన్నమాట. ఇది పైన కింద ఇంటర్లాకింగ్ ఉంటుంది. మీరు ఎంత ధైర్యాన్ని ఎంత నమ్మకాన్ని ఇచ్చినా మా మనసు మాత్రం ఒప్పుకోదండి మెషిన్ లో వేయడానికి వర్క్. వావ్ క్యూట్. ఇది రైస్ బీడ్ అంటారు. ఇవి కూడా మెషిన్స్ లో వేసుకోవచ్చు. ఇంకా ఎన్ని రకాల బీడ్స్ అనేవి వేసుకోవచ్చు అండి? ఇంకా ఆల్మోస్ట్ అన్ని మామూలుగా స్మాల్, మీడియం, బిగ్, ఇలా రైస్, క్రిస్టల్, ఇలా ఒక 3-4 సైజెస్, ఒక 5 వరకు మెయింటైన్ చేయొచ్చు. ఓ నైస్. సో ఇవన్నీ లేటెస్ట్ డిజైన్లు. ఇదంతా కస్టమర్ ఆర్డర్ పైన మనం వాళ్ళకి రెడీ చేసిస్తే వాళ్ళ కస్టమర్స్కి డిజైన్ వేసిచ్చుకుంటారు అనమాట. నెక్, ఫ్రంట్. సో ఇంకా ఇది లేడీస్కే కాదండి, జెంట్స్ కూడా హ్యాపీగా ఇప్పుడు రకరకాల డిజైనర్ వేర్స్ అని వేస్తున్నారు. ఏదైనా కుర్తా తీసుకుంటే దాన్ని నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకోవచ్చు. అంతే. నేను ఇప్పుడు నెక్స్ట్ అంతా డ్రెస్సెస్కి కాన్సెప్ట్ పెట్టుకుంటాను. వెరీ క్యూట్. ఇది ఎంత బాగుంది. ఇది సాఫ్ట్ క్లాత్ ఉండాలనేసి కుట్టాను. చాలా బాగుంది ఇది. సో ఇలా చూసుకుంటూ పోతే ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో వీళ్ళ దగ్గర. ఇది మా పాపకి, చిన్న అమ్మాయికి బ్లౌజ్. ఓ ఇప్పుడు నెక్స్ట్ అంతా కూడా ఇంకా సీజన్ స్టార్ట్ అయిందంటే ఇంకా అందరు వర్క్ల మీదే పడతారు. ఫంక్షన్ అంటే నాకైతే మాత్రం శారీ ఎంత సింపుల్ గా ఉన్న బ్లౌజ్ మాత్రం కొంచెం మంచిగా వేసుకోవాలనిపిస్తుంది. అంటే ఇప్పటివరకు నాకు అలా వేసుకోవాలనిపించలేదు, బట్ ఇవి చూసాక నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ కూడా చాలా బాగుంటది. సో ఇది కూడా మా పాపవి, చిన్న అమ్మాయివి. నేనే మన మిషన్ లో డిజైన్ చేశాను అనమాట. ఇది స్టోన్ కూడా మిషన్ లో వేసాము. స్టోన్ కూడానా? ఇది కింద రింగ్ మిషన్ లోనే కుట్టి పైన ఇది కంకర అతికిచ్చేస్తాం అన్నమాట. అంటే ఆ రింగ్ కూడా పోనట్టు. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న లేడీస్, ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నటువంటి లేడీస్ అందరు నాకు తెలిసి ఇప్పుడు కింద కాంటాక్ట్ నెంబర్ వెతుకుతూ ఉంటారేమో. వీళ్ళ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, సో చూడడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ కుదిరితే నేను స్క్రీన్ మీద కూడా మహాలక్ష్మి గారి పర్సనల్ నెంబరే వేయడానికి ట్రై చేస్తా ఇప్పుడు ఆవిడ పర్మిషన్ ఇస్తే. సో ఇది నేను బయట చేయించాను, బాగా కాస్ట్ అయింది. 4000 3500 పడింది. సో సేమ్ డిజైన్ నేను ఎంహెచ్ మెషిన్ లో రావాలనేసి ఒక ఇంట్రెస్ట్ అనమాట నాకు. ఏదైనా కానీ మన మిషన్ లో చేయాలి అన్నట్టు. ఇంకా మన ఇష్టం అంతే. ఇది ఈ మెషిన్ కి పర్టికులర్ గా ఇదే క్లాత్ అని చెప్పేసి ఏమైనా యూస్ చేయాలంటే, లేదంటే ఏ మెటీరియల్ మీదైనా మనం యూస్ చేసుకోవచ్చు. యూస్ చేసింది వేరే డిఫరెంట్ క్లాత్. యా ఇప్పటివరకు మనం చూసిన క్లాత్ వేరే. అండ్ ఇది లైక్ జార్జెట్ లాంటిది కదా, ఇది నెట్ మీద కూడా వేసుకోవచ్చు అన్నమాట. దీనికి నెక్ ఇలా వస్తుంది, హ్యాండ్ అలా ఇచ్చారనమాట. నెట్ కాకుండా అన్ని అక్కడ వేసినవన్నీ నెట్ లోనే అయిపోయాయి అనేసి కొంచెం నెట్ మీద స్టిచ్చింగ్ అయితే ఇన్నర్ అంతా నెట్. ఇది కొంచెం కష్టమే. ఇది ఫ్రంట్ వస్తుంది, హ్యాండ్ ఇలా ఇచ్చారనమాట. అంటే లైనింగ్ లేకుండా ప్లెయిన్ ఇలా వేసేసుకుంటే బాగుంటుంది కదా అనేసి. సో మెటీరియల్ అనేది కూడా ఇంపార్టెంట్ కాదు, ఎలాంటి మెటీరియల్ మీద అయినా సరే ఈ వర్క్ అనేది చేస్తుంది మన మెషిన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంత సన్న నెట్ మీద ఇంత హెవీ వర్క్, ఇది కూడా కంప్లీట్ నెట్టే, దాని మీద కూడా ఇది హ్యాండ్. అరే వా. ఇది క్రాప్ టాప్స్ కి కానీ దేనికైనా కానీ చేసుకోవచ్చు. నైస్. ఇది ప్లెయిన్ ఎంబ్రాయిడరీ, అంటే ఎలాంటి బీడ్ వర్క్ అలా ఏం లేకుండా జస్ట్ ఫ్లాట్ ఎంబ్రాయిడరీ అంటారు దీన్ని. ఓ ఎంత కూల్ గా ఉంది, ఎంత క్యూట్ గా ఉంది. ఓన్లీ ఎంబ్రాయిడరీ మెషిన్ అంటే ఇది అంతే కదండి. ఇవి మనకు 3 lakh అబౌవ్ నుంచి ఉంటాయి, 3 lakh ప్లస్ నుంచి ఉంటాయి. ఇంకొకటి అడగాలనుకుంటున్నాను, ఇది ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో ఏమైనా ఇస్తారా మీరు? అంటే బ్యాంక్ వాళ్ళు లోన్స్ ఇస్తారు. లోన్స్ ఇస్తారా? ఇంకేంటి ఇంతకన్నా అదృష్టం ఇంకేం ఉంటుంది చెప్పండి. నెక్స్ట్ అంతా సీజన్ మొదలవుతుంది కాబట్టి ఇక్కడ లోన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి, ఈఎంఐ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇమీడియట్గా ఆర్డర్ చేయాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి. నిజంగా నేనైతే సూపర్ ఇంప్రెస్డ్ అండి, నాకైతే పిచ్చగా నచ్చింది. ఐఎమ్ సీరియస్. సో డెఫినెట్గా ఎంహెచ్ గారు, మహాలక్ష్మి గారు మంచి ఎసెట్ని నిజంగా లేడీస్కి లేదంటే మిగతా డిజైనర్స్ ఎవరైతే ఉన్నారో
మన జెంట్స్ కానివ్వండి వాళ్ళందరికీ కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి అదేంటి స్పేస్కి మేము ఎక్కువగా రెంట్స్ పే చేయలేము, వర్కర్స్కి మేము ఇంత పే చేయలేము, కాకపోతే మాకు చెయ్యాలన్న ప్యాషన్ ఉంది, మేము ఎలా చెయ్యాలి అని అనుకునే వాళ్ళకి ఇది నిజంగా ఒక మంచి ఇది చూపించారు. అండ్ ప్లేస్ కూడా కాంపాక్ట్ గా ఉంటుంది. ఇంట్లో ఒక ప్లేస్ లో మనం ఆక్యుపై చేసుకొని ఇదిగోండి ఇలా పెట్టుకొని చేసేసుకోవడమే, ఆర్డర్లు తీసుకోవడం, ఇంట్లోనే బిజినెస్ స్టార్ట్ చేసేసుకోవచ్చు హ్యాపీగా. సో మీ అందరికి ఇప్పుడే నేను ఆల్ ది బెస్ట్ చెప్పేస్తున్నాను. నిజంగా ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ కూడా మెషిన్స్ మీద చేసి చూపించారు. వర్క్ అయితే అద్భుతంగా ఉంది అండ్ చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది. మెషిన్ ని మీరు కళ్ళు మూసుకొని నమ్మొచ్చు. సో నిజంగా సూపర్ అండి. మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండ్ అలాగే తీసుకునే వాళ్ళకి కూడా వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. ఇవేంటండి మహాలక్ష్మి గారు? ఇవన్నీ బిజినెస్ అవార్డ్స్ మ్యామ్. బిజినెస్ లో సో సక్సెస్ గా చాలా మంది ఉమెన్స్ కి ఎంపవర్మెంట్ అందుతున్నందుకు మా కంపెనీకి వచ్చిన అవార్డ్స్. వావ్, ఈ మెషిన్ సాధించింది మీకు. యా, అంతేనా? వెరీ నైస్. ఇంకా అక్కడ కూడా ఏదో ఉందండి, రాగానే ఎంట్రన్స్ లో అదొక పెద్ద ఫోటోగ్రాఫ్ ఉంది. ఇది కూడా అవార్డ్ ఫంక్షన్ మ్యామ్. ఓకే, అక్కడ తన వేణు కళ్యాణ్ సార్ అనేసి మోటివేషనల్ అనమాట. మాకు బిజినెస్ లో స్ట్రెస్ ఉన్నప్పుడంతా మేము క్లాసెస్ కి వెళ్తుంటాం కదా, దాంట్లో ది బెస్ట్ బిజినెస్ విమెన్ గా నాకు అవార్డు వచ్చింది. నైస్. అండ్ ఇదిగోండి చక్కర్ల పేపర్ ఆర్టికల్స్ అన్నీ కూడా ఇక్కడ తీసి పెట్టడం అనేది జరిగింది. సో ఇంత ధైర్యంగా మనం షాప్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ పెట్టారు అంటే చాలా గట్టి నమ్మకంతో మీరు ఇది పర్చేస్ చేసుకోవచ్చు. అంతేనండి? 100% సపోర్ట్ ఉంటాం కస్టమర్ కి, కాబట్టి ఎలాంటి భయం అవసరం లేదు. ఎస్, మళ్ళీ చెప్తున్నాను, ఇది ఆల్ ఓవర్ ఇండియాలో మనకి మెషిన్ అనేది పంపించడం కుదరట్లేదు. ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ అండ్ కర్ణాటక. ఇది 1 year వారంటీ అనేది ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళే వచ్చి మనకి ఏది చిన్న రిపేర్స్ అనేవి రావు, అది వాళ్ళకి తెలుసు. అవి వచ్చినా సరే మేము మీ ప్లేస్ వరకు వచ్చి రిపేర్ చేస్తామని చెప్పేసి గట్టిగా చెప్పేస్తున్నారు. అండ్ ఇది ఇంకొకటి, ఎలా యూస్ చేయాలి మాకు రాదండి అంటే దాని ట్రైనింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయంట. అండ్ ఇంకో విషయం, ట్రైనింగ్ క్లాసెస్ అటెండ్ అవ్వడం కుదరట్లేదు, మా స్కెడ్యూల్కి ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళకి మహాలక్ష్మి గారిది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. మనది సిరి గణేష్ ఎంబ్రాయిడరీ అనేసి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. దాంట్లో కంప్లీట్ గా ట్యూటోరియల్ కూడా ఉంటుంది. అండ్ మెషిన్ పర్చేస్ చేశాక మన పర్సన్స్ వెళ్ళి అక్కడ ఇన్స్టాలేషన్ చేసి ట్రైనింగ్ ఇచ్చి వస్తారు కస్టమర్ కి. బిఫోర్ ట్రైనింగ్ అవసరం లేదు, ఎక్కడ కూడా టైం అండ్ మనీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అయిపోయింది. ఎక్విప్మెంట్ కొన్నారంటే వాళ్ళే వస్తారంట, చక్కగా ట్రైనింగ్ ఇస్తారంట, ఫిక్స్ చేసి మరీ వెళ్తారు. అయినా సరే ఒకసారికి మనకి ఎక్కలేదంటే, అంటే నాలాంటి వాళ్ళకి కుదరకపోతే వీళ్ళకి క్లాసెస్ కూడా ఉన్నాయి, సపోర్ట్ ఉంటుంది, గైడెన్స్. అండ్ ఏదైనా రాకపోయినా మళ్ళీ రీడేమో కూడా పంపించేస్తాం, ప్రాబ్లం లేదు. వాళ్ళకి 100% వర్క్ వచ్చేలా అయితే చేస్తాము. సూపర్ అండి, వెరీ నైస్. నేను కూడా ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నందుకు నాకు ఆనందంగా ఉంది. హోప్ మీ అందరికి కూడా వీడియో నచ్చిందని కోరుకుంటూ, మన మహాలక్ష్మి గారి డీటెయిల్స్ అన్నీ కూడా, ఎక్విప్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి, కొనేసుకోండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.